హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాల్టి వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో అయితే ఉందండి. సో ఈ డిజైన్కి ఈ వీడియోలో వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలనేది క్లారిటీతో అయితే ఉంటుందండి ఈ వీడియో. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉంటుందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో బ్యాక్ నెక్ ఓపెన్ అండ్ ప్రింట్స్ కట్తో ఈ బ్లౌజ్ డిజైన్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి +1 ఇంచ్ 14.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 14.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 28 అండి. 28/4 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఖర్చు కోసం ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్గా 30 సైజ్ కన్నా చిన్న సైజ్ బ్లౌజులకి 5 ఇంచెస్ తీసుకుంటాము. సో ఈ డిజైన్కి వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి 32 అండి, అంటే 8 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు 1.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఓన్లీ 2 చేంజెస్ మాత్రమే ఉంటాయండి, అది కూడా చిన్న చిన్నవి ఈ డిజైన్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ కరువు స్కేల్ తోటి చంక రౌండ్ అయితే తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అండి, కానీ 2 ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ జారిపోతూ ఉంటుంది. సో 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు వేరే డిజైన్ అయినా తీసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కాకుంటే నెక్ విడ్త్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, లేకుంటే చంక దగ్గర క్లాత్ గుంజినట్టు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్ కోసం టేప్ ఈ విధంగా పెట్టేసి వచ్చిన దానికి హాఫ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఈ లైన్కి ఇటు సైడ్ 1/2 ఇంచ్ అండ్ అటు సైడ్ 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టక్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ లైన్కి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ అండ్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టక్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలండి. అలాగే ఈ మార్కింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే కనుక మనకు స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనం నార్మల్ ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోతు కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ కని చూసుకొని ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా అయితే డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే కరువు షేప్లో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న డాట్ను కలుపుతూ ఈ విధంగా ఎండ్ చేయాలి. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అది లేకుండా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్లలో బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో ఇది వచ్చేసి మనం నెక్ మార్కింగ్ చేసుకోవడానికండి.
అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక 7 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేప్ ఈ విధంగా పెట్టేసి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మరి డీప్గా అయింది అనుకుంటే 6 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి ఇక్కడ. అండ్ ఇక్కడ టేప్ ఈ విధంగా పెట్టేసి హాఫ్ కని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచెస్ పైకని ఈ విధంగా అయితే లైట్గా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కు మార్కింగ్ చేసుకున్న డాట్ను కలుపుతూ ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మెజర్మెంట్ తీసుకున్నవి ఒకవేళ 30+ సైజ్ ఉన్న వాళ్ళైతే హాఫ్ ఇంచ్ పెంచుకోండి, లేదు 26-25 సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కరువు స్కేల్ లేని వాళ్ళు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను కరువు స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే స్కేల్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్కేల్ని ఈ విధంగా పెట్టి కొంచెం కరువు వచ్చేలా చేసుకోవాలి, లేదు అంటే క్లాత్ గుంజినట్టు అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ కోసం 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. బ్రెస్ట్ తక్కువ ఉంటే 2.5 లేదా 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మిడిల్ కని చూసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ కని మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ డౌన్ కని మార్కింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి. ఒకవేళ కనుక ఇక్కడ డాట్ వేసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించే అవసరం లేదండి. ఇక్కడ ఈ డాట్ వేసుకోకుండా హాఫ్ ఇంచ్ తగ్గించుకోకుండా ఉంటే సైడ్కి ముడతలు వస్తాయి. సో అందుకనే హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం డాట్ వేస్తాం కాబట్టి సో ఇక్కడ డాట్ కోసం మనకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలండి. సో ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ పైనుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడికి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ లైన్కి అయితే అటాచ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక భాగం లోతు కోసం హాఫ్ ఇంచ్ డౌన్ కని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ ఏ సైజ్కైనా సరే అండి, నేను చెప్పిన చోట చేంజెస్ చేసుకుంటే ఏ సైజ్కైనా మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి డాట్ కోసం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టేప్ ఈ విధంగా పెట్టేసి మిడిల్ కని మార్కింగ్ చేసుకోవాలండి డాట్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి డాట్స్ పెడతాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది నార్మల్ అండి. సో మీరు బ్లౌజ్ని బట్టి లెంత్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉక్సు పట్టి డాట్ కూడా 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ఈ డాట్ కోసం రెండింటికి మిడిల్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడతో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ కంప్లీట్ అయినాయండి. సో ఇక్కడ అర్థమైంది కదా, ఓన్లీ మనం నెక్ మార్కింగ్ చేసినప్పుడే మెజర్మెంట్ అనేది పెంచడం తగ్గడం అని ఉంటుందండి. అండ్ ఇక్కడ డాట్స్ వచ్చేసి బ్లౌజ్ సైజ్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లో తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రివర్స్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాక ఇక్కడ డోరీ అయితే పెడతామండి. సో ఇక్కడ డోరీ ఖర్చు కనిపించకూడదని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తామండి.
లేదు అంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత బయట సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. డోర్ ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి ఈ విధంగా. అండ్ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోకుండా రివర్స్ చేసేటప్పుడు ముడతలుగా వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు కుట్టు వేస్తామంటే నెక్ రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది అండ్ లైనింగ్ బయటికి కనిపించకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి నెక్ పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని నెక్ పట్టు వేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా పైనుంచి కుట్టు వేసుకున్నాక చుట్టూ కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వేసుకోవాలండి. ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, సో సెంటర్ పాయింట్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మిడిల్ డాట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సు సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెంక దగ్గర డాట్ ఉంటుంది కదా, సో ఈ డాట్ కూడా వేసుకోవాలండి. సో ఇక్కడ 3 డాట్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి అటాచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టి పార్ట్ రెడీ అయిపోయిందండి. అలాగే ఉక్సు పట్టి పార్ట్ కూడా రెడీ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇక్కడ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఈ వీడియోలో కట్టింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి, నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.